నమస్తే. మరి మనతో పాటు అయితే కుత్బులాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు అయితే ఉన్నారు. మరి 22A జీవో ఏదైతే ఉందో మరి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల గురించి బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కొట్లాడుతున్న వేళ మరి ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా సేమ్ అలాంటి సిచ్యువేషన్ ఎదురైన వేళ మరి ఏ విధంగా మాట్లాడతారు కేపీ వివేకానంద గారు? ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఏంటి మరి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో లేదంటే తెలంగాణ మొత్తంలో ఎందుకు ఈ విధంగా భూములు అనేటివి నిషేధిత జాబితాలో చేరుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో మొత్తం రాష్ట్రంలో దగ్గర సుమారు 1 కోటి ఎకరాలని నిషేధిత జాబితాలో ఈ కొత్త ప్రభుత్వం చేర్చింది. దీన్ని పదే బీఆర్ఎస్ పార్టీ తప్పులని వారు చేస్తే తప్పులను ఎత్తి చూపుతాం అన్నది. 1 కోటి ఎకరాలు ఏ రకంగా మీరు నిషేధిత జాబితాలో పెడతారు? గతంలో 20 లక్షల పైచీలకు నిషేధిత జాబితాలో ఉంటే అదనంగా 80 లక్షల ఎకరాలను దానికి జత చేసి నిషేధిత జాబితాలో పెట్టినారు. గతంలో అభివృద్ధి చెంది అన్ని క్లియరెన్స్ వచ్చి రెవెన్యూ నుంచి కానివ్వండి అటు కోర్టుల నుంచి కూడా క్లియరెన్స్ అయిపోయి ఆ కాలనీలు అభివృద్ధి చెంది ఇండ్లు అయిపోయి అపార్ట్మెంట్లు అయిపోయినటువంటి కాలనీలను కూడా ఏవైతే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి రెవెన్యూ నుంచి తీసుకున్నటువంటి స్థలాలను కూడా నిషేధిత జాబితాలో పెట్టి మరి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి ఒక తరుణం గత సంవత్సరం చూస్తూ ఉన్నాం. దీని తప్పు అని బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఎత్తి చూపితే మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు, మీరు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ అని చెప్పేసి ధరణి మీద బురద వెళ్ళే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు స్పష్టంగా ప్రజలకు అర్థమైంది కేవలము భూదోపిడి ఏ రకంగానైతే ప్రభుత్వం మొదటి నుంచి వచ్చి నుంచి కూడా ఎక్కడైతే భూమి ఉందో భూదొందలకు పాల్పడుతూ భూదోపిడికి పాల్పడుతూ అరాచకాలు సృష్టిస్తూ లేని సమస్యని సృష్టించి ఆ సమస్య ద్వారా పర్సెంటేజ్లు 30%, 40%, 50% స్థలం ఇస్తేనే మీకు ల్యాండ్ క్లియర్ చేస్తామని చెప్పి రెవెన్యూ శాఖ మంత్రి డైరెక్ట్గా ఆయన ఇన్వాల్వ్ అయిన సంగతే చూసినాం మనం. ఇక్కడ అవి చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్న సందర్భం ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి కాలనీలు ప్రాంతాలలో ఈ రకమైనటువంటి సమస్య ఉత్పన్నం అవడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు తిరుగుబాటు మరి ఉద్యమాలు ప్రారంభమైన సందర్భంలో ఇప్పుడు క్షమాపణలు చెప్తా ఉన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. దీనికి బాధ్యత వహించాలి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. తక్షణం వారు రాజీనామా చేయాలి. వీరు నిజంగానే నీ శాఖలో ఏం జరుగుతుందో నీకు తెలియకపోతే అధికారులు తప్పు చేస్తే నీ చేతగానితనం లేకపోతే నీ యొక్క ఆలోచనతోనే నీ యొక్క ప్రోద్బలంతోనే ముఖ్యమంత్రి గారు మీరు కలిసి ఆడుతున్న నాటకం అని చెప్పి స్పష్టంగా ప్రజలు అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వము మొదటి నుంచి కూడా డే 1 నుండి కూడా ఎక్కడ స్థలాలు ఉన్నా సరే ప్రభుత్వ స్థలాలు కానీ ప్రైవేట్ స్థలాలు కానివ్వండి లేని లిటిగేషన్స్ క్రియేట్ చేసి భూదందాలకి అక్రమ భూదందాలకి భూదోపిడికి అక్రమాలకి పాల్పడుతున్నది, కబ్జాలకు పాల్పడుతుందని చెప్పి స్పందనగా మనవి చేస్తున్నాను. అందులో భాగంగా మా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కూడా చాలా కాలనీలు ఇప్పటికే క్లియర్ అయిపోయినాయి, ఎన్ఓసి వచ్చినాయి మనకు రెవెన్యూ నుంచి కూడా. వాటన్నిటి కూడా మళ్ళీ నిషేధిత జాబితాలో చేర్చినారు. గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఓసి ఇచ్చినారు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వారికి క్లియరెన్స్ ఇచ్చినారు, కొన్ని బీఆర్ఎస్ పార్టీ వచ్చిన క్లియరెన్స్ ఇచ్చినది, వాటిని కూడా నిషేధిత జాబితాలో పెట్టినారు ఈరోజు. కాబట్టి దీని గురించి బాధ్యత వహించాల ప్రభుత్వం. మరి ఇప్పటికి కూడా దిగి రాకుండా వారు చేసే తప్పుని సరిదిద్దే ప్రయత్నం చేయకుండా టోల్ ఫ్రీ నెంబర్ పెడతారు, మాకు అప్లికేషన్స్ ఇవ్వండి అని చెప్పేసి దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నది. నాటకాలు బంద్ చేయాలి. ఇమీడియట్గా మీరైతే నిషేధిత జాబితా ఏదో తిన్నో దాన్ని తక్షణం రద్దు చేయాలి, భూములన్నింటినీ కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇంకొక విషయం మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మరి ఈరోజు ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలంటే అనేది ఒకటే ఉన్నది. ఉన్న నగరాన్ని గాలికి వదిలేసిండు, లేని నగరం ఫోర్ట్ సిటీ అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ సరే ఎక్కడ డబ్బులు రాబట్టాలా, ఎక్కడ ఎక్స్టార్షన్ అంటే ఎక్కడ దోపిడీ చేయాలా, ఢిల్లీకి మూటలు కట్టాలా, తన సీట్ కాపాడుకోవాలా. ఆయన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం తన పదవిని సకాలంగా ఈ 2 సంవత్సరాలు ఎట్లా కాపాడుకోవాలా, దాని గురించి ఢిల్లీని ఎట్లా మేనేజ్ చేయాలా, ఢిల్లీకి ఏ రకంగా డబ్బులు కట్టాలా. అక్కడ పోయి మనకి ఈఎంఐ అంటాం కదా, నెలకు పోయి ఈఎంఐ కడితే ఈఎంఐ ముఖ్యమంత్రి అయిపోయి ఎన్నిసార్లు ఢిల్లీకి ఎందుకు పోతాడంటే లెక్క క్లియర్ చేసుకుని పోతాడు ఆయన. కాబట్టి ఆయన క్లియర్గా తన యొక్క పదవిని కాపాడుకోవడానికి, ఢిల్లీలో మేనేజ్ చేసుకోవడానికి, ఇక్కడున్న వారిని చేసుకోవడానికి, మళ్ళీ అధికారం వస్తుందో రాదో, రేపు ఉంటామో ఉండమో, ఎవరు ఎట్లుంటారో తెలియదు. ఆయన అన్నాడు కానీ ఇది కాగానే ఢిల్లీకి వెళ్ళిపోయి ఉంటాను, ఢిల్లీలో చూసుకుంటే ఇక్కడ ఉన్నా అని చెప్పింది కదా. కాబట్టి ఆయన పూర్తిగా ఎవరి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అడిగినా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనే చెప్తారు ఏ రకంగా డబ్బులు వసూలు చేస్తారు, మా దగ్గర కూడా పని చెప్తే మమ్మల్ని పర్సెంటేజ్ అడుగుతారని చెప్పేసి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బహిరంగంగా మీడియా వేదికగా చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ ఉన్నాను. కాబట్టి అలాంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దాపురించింది. ఈరోజు ప్రజల యొక్క అంటే
కర్మ ఏం చేస్తాము, ఇలాంటి నాయకుడు వచ్చేసి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడం దురదృష్టకరం. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ నంబర్ 1గా నిలబెట్టినాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. తప్పకుండా ప్రజలకు అండగా ఉండి రాష్ట్రాన్ని కాపాడుకుని ఖచ్చితంగా ఉండడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని చెప్పి మనం చేస్తాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే మరి సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని చెప్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సమస్యలమైపోయినాయి. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి తెలంగాణలో వదిలిపెట్టేసి అసెంబ్లీ సమావేశాలకు మరి వెళ్ళడము కరెక్ట్ అంటారా, లేదంటే తప్పంటారా? లేదంటే బీఆర్ఎస్ పార్టీ నిజంగా అసెంబ్లీ సమావేశాలు జరగకుండా ఏమన్నా ఆపుతుందా? అసెంబ్లీ సమావేశాలు జరగాలి. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా సరే ప్రజాక్షేత్రంలో అసెంబ్లీ వేదిక ప్రజల యొక్క సమస్యలపైన గొంతు లేవనెత్తి చాలా వారి తప్పులని, వారి యొక్క స్కామ్లని, వారి అవినీతిని ఆధారాలతో పాటు అసెంబ్లీలో మేము బయటపెట్టిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఆధారాలతో పాటు బయటపెట్టినాం. ప్రజల గొంతుగా మేము అక్కడ అసెంబ్లీలో వినపెడతాం. ఇప్పుడు మేము కోరుతాం, ఖచ్చితంగా అసెంబ్లీ పెట్టాల్సిందే. కానీ వాళ్ళు బుల్డోజ్ చేయడానికి, ప్రజలు ఎదుర్కొన్న ప్రధానమైన సమస్యలని గాలికి వదిలేస్తారు. వాళ్ళు కేవలం కాలయాపన చేయడానికి, తమ సొంత డబ్బా కొట్టుకోనికి అధికార పార్టీ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యలు 22A సమస్య ప్రధానంగా ఉన్నది. ఈరోజు ఫీ రీఎంబర్స్మెంట్, పేద ప్రజలు ఈరోజు ఫీజులు లేక చెల్లించే ఫీజులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. 97 ఈరోజు పాలిటెక్నిక్ పిల్లలు బాధపడుతూ ఉన్నారు, మమ్మల్ని కలిపొద్దని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నగరంలో తాగునీరు ఇవ్వలేని, కరెంట్ స్తంభాలు, కరెంట్ స్ట్రీట్ లైట్స్ ఇవ్వలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉన్నది. ఈరోజు ఈ యొక్క ప్రధాన నగరాన్ని గాలికి వదిలేసి లేని నగరం ఫోర్త్ సిటీ అని చెప్పేసి దానిపైన మోజు పెంచుకొని ఇక్కడ భూదందాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక సమస్యలు ఉన్నాయి. ప్రజా సమస్యల గురించి పోరాటం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. కానీ అసెంబ్లీ వేదికగా నిలదీస్తాం ఖచ్చితంగా కావాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మరి నిషేధిత జాబితా నుంచి మీరు ఇంతగానో పోరాటం చేస్తున్నారు కదా, మరి నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూములను కాపాడతారా లేదా? మరి ఇటు రైతులే కానీ లేదంటే ఇక్కడ ఉన్నటువంటి వాసులే కానీ అందరూ మోసపోతున్న వేళ ఏమని మాట్లాడారు? ఈ ప్రభుత్వం ప్రజలకు మరి ప్రజల అవసరాలు ఏమైనా తీర్చడం కాకుండా ప్రజలను ఎప్పటికీ సఫర్ చేయడానికి ఏదో ఒక స్కీమ్ తీసుకొస్తారు. మరి అందరూ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. కొన్ని రోజులు హైడ్రా అన్నారు, ఇప్పుడు 22A అంటున్నారు. ఈ 22A అనేది నిషేధిత జాబితా అనేది గవర్నమెంట్ ల్యాండ్స్, అలాగే ఏదైతే టెంపుల్ ల్యాండ్స్ ఉంటాయో అలాంటి, మళ్ళీ అదే కాకుండా బఫర్ జోన్స్ ఉంటాయో అలాంటి అన్నీ కూడా నిషేధిత జాబితాలు పెడతారు. గత 30-40 సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజున నిషేధ జాబితాలు పెట్టి ఒక దిక్కు రెవెన్యూ వాళ్ళు దండుకుంటున్నారు, ఒక దిక్కు సబ్ రిజిస్ట్రార్లు దండుకుంటున్నారు, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ అనుచరులు దండుకుంటున్నారు. అంటే ఇదంతా ప్రజలు చూస్తున్నారు. మేమైతే ఒకటే చెప్పదలుచుకున్నాం, మేమైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒకటే చెప్పదలుచుకున్నాం ఏంటంటే ప్రజలకు ఏ అన్యాయం జరిగినా కూడా ప్రజలంబడి మేము ఉంటాం, ఉద్యమాలు చేస్తాము. ఉద్యమం అనేది కొత్త కాదు బీఆర్ఎస్ పార్టీకి. ప్రజల గురించి, ప్రజలకు ఏడు అన్యాయం జరిగిన 22A విషయంలో కూడా తప్పకుండా ప్రజల వెంట ఉంటాము. 22A తీసేంత వరకు మేము ప్రజల గురించి సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇది ప్రజాపాలన అని చెప్పబడుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో రైతులే కానీ, విద్యార్థులే కానీ, వేదావులే కానీ వీళ్ళందరూ బాగున్నారు. మరి ఎందుకు కావాలనే బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేస్తుంది అనే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కదా. ఈ ముఖ్యమంత్రి గారు నోరిప్పితే అబద్ధాలు ఆడతాడు. మరి ఆయన వచ్చి 2.5 years అయింది ఆ గద్దె మీద కూర్చొని. మరి ప్రజలందరికీ తెలుసు ఆయన ఎన్ని కమిట్మెంట్ ఇచ్చాడు. ఢిల్లీ వాళ్ళు వచ్చి ఎన్ని కమిట్మెంట్ ఇచ్చారు. ఆ కమిట్మెంట్లల్లా మరి ఆ గ్యారంటీలల్లా ఏ ఒక్కటన్నా జరుగుతుందని ప్రజలు చెప్తారు. ఎందుకని నేను చెప్తే బాగుండదు. ఏదీ చేయలేదు. మరి పేద ప్రజల గురించి ఏమీ ఆలోచించలేదు. ఈ రోజున ప్రజలందరూ కూడా నీళ్లు లేవని, కరెంటు లేదని, మరి రోడ్లు కూడా కనీసం వేసిన రోడ్లు కూడా బాగు చేయలేకపోతున్నారని చెప్పి మరి ప్రజలందరూ కూడా మరి చెప్తున్నారు. అదే కాకుండా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు, మరి ఇవ్వలేదు. మహిళలను ప్రతి ఒక్కరిని కోటీశ్వరం చేస్తా అన్నాడు, మరి చేయలేదు. ఉన్న స్కీములు కూడా మరి నీరు కాస్తున్నాడు. అదే కాకుండా రైతుల గురించి రైతు బీమా ఇస్తా అన్నాడు, రైతుల గురించి మరి ఆలోచిస్తా అన్నాడు. రైతుల గురించి ఏమాలించాడు. కనీసం మొన్న పంటలు పండించుకుంటే రైతులకు మరి బ్యాగులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇలా యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? వాళ్ళ గురించి చేసుకుంటుంది. మరి ముఖ్యమంత్రి గారి గురించి, వాళ్ళ అన్నదమ్ముల గురించి, రెవెన్యూ మంత్రి గారు మరి వాళ్ళ గురించే చేసుకుంటారు తప్ప ఇంకొకరిద్దరు మంత్రులు, 2-3 మంత్రులు వాళ్ళు కూడా వాళ్ళ గురించే
చేసుకుంటున్నారు తప్ప ఎవ్వరు కూడా ప్రజల గురించి ఆలోచిస్తారని చెప్పి. ఏంది 22 నిషేధిత జాబితాలో కుత్బుల్లాపూర్కు సంబంధించినటువంటి భూములు కూడా పోతున్నాయంట కదా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అంటేనే భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ప్రజలందరూ నివసించే ప్రాంతం ఈ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం. అయితే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఈ 22A జీవో తీసుకొచ్చిందో ఇలాంటి శాస్త్రీయబద్ధంగా జరగలేదు కాబట్టి ఇవాళ ఈ సామాన్య ప్రజలకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పి తెలియడానికే ఈ నిరసన కార్యక్రమము ఇవాళ మా ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్సీ గారు, గౌరవ బీఆర్ఎస్ పార్టీ ఎల్పీ హరీష్ రావు గారి చేతుల మీద ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్న ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలనీలు ఉన్నాయో లేదంటే బిల్డింగ్లు ఉన్నాయో పోతున్నాయి అంట మరి. అవును, ఆ బాధతోనే కదా ఇప్పుడు మేము దగ్గర 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ లోకల్లో ఉన్నోళ్ళమే. గత ప్రభుత్వంలో ఈ 2014లో ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ జరగకూడదని చెప్పేసి ఆ జీవో తీసుకొచ్చి యూఎల్సీ ఉన్న వాళ్ళకి యూఎల్సీ లెటర్స్ ఇచ్చేసి ఇప్పుడు ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారో వాళ్ళకి హౌస్ నెంబర్లు ఇచ్చేసి పర్మనెంట్ చేసారు. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ చాతగాని గవర్నమెంటు కేవలం డబ్బులు వసూలు చేయడానికి మాత్రమే ఈ జీవో తీసుకొచ్చిందని చెప్పి మేము భావిస్తున్నాము. అంటే ఇప్పుడు ఈ జీవో వల్ల జనాలు ఏమైనా నష్టపోతున్నారా? మరి గవర్నమెంట్కు తెలియదా జనాలు నష్టపోయేటువంటి జీవోలు దేవద్దని? ఖచ్చితంగా ప్రజలే నష్టపోతారు. దీనివల్ల ప్రభుత్వము సొమ్ము చేసుకోవడానికి తప్ప సామాజిక ప్రజానికి ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. మరి ఏం చెప్పదలుచుకున్నది ఈ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిస్తున్నాము ఈ మీటింగ్ ద్వారా. ఒకవేళ ఇనని పక్షంలో మీ ఇళ్ళకి వెళ్ళి మీరు బయటికి వెళ్ళకుండా మేము ధర్నా చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఏ విధంగా చూస్తున్నాం అంటే ఈ 22A ఏదైతే తీసుకొచ్చారో ఈ యొక్క బాధితులకి అండగా ఈ యొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అంటేనే పేద ప్రజల్ని ఈ యొక్క పీడించడానికి వచ్చిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తొలి రోజుల నుంచి హైడ్రా పేరుతో రకరకాలుగా 20-25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి ట్యాక్సులు కడుతున్నా కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఒక దందా రూపంలో ఒక సెటిల్మెంట్ చేసుకోవడానికి 22A తీసుకొచ్చారనేది మా యొక్క ఆవేదన. ప్రజలకి మద్దతుగా మేమంతా అండగా ఉంటాం. ప్రజలకు న్యాయం చేసే వరకు కొట్లాడుతూనే ఉంటాం. ఇప్పటి వరకు ఒక హైడ్రాని డ్రామా నడిపించినారు. హైకోర్టు వచ్చేసి ఆర్డర్ ఇచ్చింది, హైడ్రా ఇది ఫెయిల్ ఉంది అని, రంగనాథ్ గారు ఫెయిల్ అయిపోయిందని. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త దుకాణం పబ్లిక్ని ఏడు నుంచి అయినా బ్లాక్మెయిల్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి పైసలు వసూలు చేయడం ఈ కాంగ్రెస్ పార్టీకి ఇదే ప్రాణి. ఇంకోటి ఈడ మొత్తం రియల్ ఎస్టేట్ బంద్ చేసి వీళ్ళు గురువుగారు అయిన చంద్రబాబు నాయుడు ముఖంలో అందం చూడడానికి కోసం ఇక్కడ నుంచి మొత్తం రియల్ ఎస్టేట్ బంద్ చేపించి ఆయన శిష్యుడు అక్కడ తీసుకుపోయి అమరావతిలో డెవలప్మెంట్ చేస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఇది 22A జీవో 22 అంటే ఇది వక్ బోర్డ్ ల్యాండ్ గురించి, గుడి ల్యాండ్ గురించి, దీని గురించి ఉంటుంది. ఈయన వచ్చేసి గతంలో 50 సంవత్సరం 60 సంవత్సరం క్రితం చాలా రోజుల నుంచి ప్రైవేట్ ల్యాండ్లో కట్టుకున్న వాళ్ళకి ఇప్పుడు మేము కుల్లగొడతారంటే ఈడ కొట్లాపూర్ కాన్సల్సీలా యూపీ నుంచి ఈడ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాల మనుషులు ఉన్నారు. ఈడ కంపెనీల ఒక జీతం 10,000-15,000 చేసుకొని జీతంతో వాళ్ళు ఒక్కొక్క రూపాయి పెట్టుకొని ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి కొట్లాపూర్ కాన్స్టిట్యున్సీలా ఇది తీసుకొచ్చి మేము ఇది కూలగొడతాం అది కూలగొడతాం అంటే మేము కొట్లాపూర్ ఎమ్మెల్యే గారి తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాం గవర్నమెంట్కి. ఇక్కడ ఒక్క ఇల్లు అయినా ఇలాగొట్టి చూపేయండి, అప్పుడు మీ సంగతి మీ గవర్నమెంట్కి ఎట్లా చేస్తాం ఖబర్దార్, మీ గవర్నమెంట్కి ఎట్లా చేస్తాం చూడండి. మీ గవర్నమెంట్ దిగి రాకుంటే మేము పని చేస్తాం. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు? మరి జనాలంటే ఇష్టం లేకనా, లేకపోతే జనాలను ఏం చేద్దాం అనుకుంటున్నాడు? జనాలను ఇష్టం లేక కాదు, అన్న గురువు గారు అయిన చంద్రబాబు నాయుడు గారు మంచి డెవలప్మెంట్ అవ్వాలి అమరావతి అని ఇక్కడ తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ మొత్తం ఖతం చేసి ఆంధ్రాకి తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టించి ఆయన గురువు గారు అయినా ఆయన ముఖంలో అందం చూడాలి, ఆంధ్రప్రదేశ్ మొత్తం అమరావతి మొత్తం డెవలప్ అవ్వాలని అన్న చూస్తుడు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా 22 జీవోనే నడుస్తున్నది. 22 జీవో తీసుకొచ్చి ఇప్పటిదాకా హైడ్రా పెట్టినారు. కొన్ని చోట్ల ఏదో 1-2 మంచి చూపించి 99 మైనస్ కబ్జాలు పెట్టుకుంటా దాన్ని అడ్డు పెట్టుకొని చేసుకున్నది కాక సొమ్ము మళ్ళీ ఈ 22 జీవోని తీసుకొచ్చి ఎవరిని కూడా మధ్యతరగతి వాళ్ళను పేదవాళ్ళు లక్షలు ఎన్నో ఎకరాలు అమ్మితే కానీ విలేజ్లలో ఇక్కడ మనం గజాలు కొనుక్కోలేకపోయినాం. అలాంటి పబ్లిక్ను అలాంటి ఓటర్లను చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది అసలు మంచి వాతావరణం కాదు. తెలంగాణ కావాలనుకున్నది ఈ రకంగా కాదు. మంచి తెలంగాణను పరిపాలించుకున్నాము 10 సంవత్సరాలు.
దాంట్లో అది పప్పులో ఉప్పురాయి వచ్చినట్టు వచ్చిండు. వచ్చి ఒక్కరికి ఏ స్థాయిలో కూడా బిల్లర్ స్థాయిలో బిల్లరు తుర్తిగా లేరు, వాళ్ళ పనులు నడుస్తలేవు. పేద నుండి మొదలు పెడితే ధనవంతుడు ఏ బిజినెస్ కూడా అస్సలు ఒక్కరు కూడా మనశ్శాంతిగా లేకుండా ప్రతిరోజు ఏ జీవో తెస్తాడో ఇవాళ రేపు ఎట్లా ఉందంటే ఆయనది పరిపాలన కట్టబట్టుకొని స్కూల్లో హెచ్ఎం ఉంటాడు. హెచ్ఎంకు నచ్చనికి స్టూడెంట్ ఉన్నాడు అనుకో వాతలు గుంజుతూ ఉంటాడు. ఏంటంటే ఆ స్కూల్లో ఎవరినో ఇద్దరిని తనకి నచ్చిన స్కూల్ స్టూడెంట్ మైనస్ చెప్పిస్తాడు. ఇక తోముతాడు చూడు, గట్ల అయిపోయాడు. మనకు హెడ్ మాస్టర్ లాగా అయిండు ఈయన ఎవరు రేవంత్ రెడ్డి. ఎందుకు చేస్తున్నాడు ఈ విధమైనటువంటి జీవోలే కానీ లేదంటే జనాలకు నచ్చినటువంటి పనులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నట్టు? ఆయనకు ఇక్కడ నుండి డబ్బు తీసుకుపోయి ఆయన సీటు కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఢిల్లీలో వాళ్ళ కాంగ్రెస్ నాయకులకు అధిష్టానానికి ఆమె సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, వాళ్ళ కూతురికి వీళ్ళందరికీ కూడా మెయింటైన్ కావాలంటే ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ ఏమంటారు నిజంగానే తెలంగాణోడు బక్రా 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 అన్నట్టు రేవంత్ రెడ్డి నోరేసుకొని ఇక్కడ ఓటర్లను మోసం చేసి సీటు మీదకి వచ్చి బక్రాలాగా తెలంగాణను మొత్తం దోసుకుపోయి ఢిల్లీలో వస్తున్నాడు. ఆయన సీటు ఆయనను కాపాడుకోవాలి. ఆయన కుటుంబంలో ఆయన అన్నదమ్ములు డబ్బు సంపాదించుకోవాలి. ఆయన ఇల్లు ధనవంతులు ఉండాలి. ఆయన కాంగ్రెస్ గాంధీ కుటుంబం ధనవంతులు కావాలి. తెలంగాణ ఎక్కడన్నా పోని తెలంగాణ మీద సోయి లేదు. సోయి ఉన్నోడైతే ఇలాంటి జీవోలు లేడు. చెప్పు తీసుకొని కొడతారు. రేవంత్ రెడ్డి ఇక నుండి నువ్వు బయటికి రా, నువ్వు మళ్ళీ ఎలక్షన్కి రా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రిజైన్ పెట్టి నువ్వు ఎలక్షన్కి రా, ఇప్పుడు గెలుస్తావేమో చూడు. నువ్వు ఒక అబ్బకి అయ్యా కుట్టినట్టు అయితే నీకు ధైర్యం ఉంటే ఇప్పుడు రా. నువ్వు చేసే విధవ పనులు అన్నీ కూడా పబ్లిక్ చూస్తున్నారు, ఓటర్లు. మా బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ కూడా నేను అందరికీ ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరు ఇంకొక విషయం ఏంటంటే మీరు ఈ విధంగా మాట్లాడుతాం, మరి ఇది ప్రజాపాలనట, జనం మెచ్చిన పాలనట. అయితే జనం మెచ్చిన పాలన అని ఎవరు చెప్తున్నారు? మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, పబ్లిక్ తెలుస్తుంది. ఇప్పుడు ఏమని ఏదో 2 గుంపులో వేస్తాడు, ఇది నాది జలం పాలన. ఏమున్నా మంత్రులు దోసుకుంటున్నారు. బట్టి విక్రమార్కను, ఇటు సీతక్కను, ఎస్సీలు బీసీలు, ఆడ భువనగిరి ఎమ్మెల్యేను, ఈ 3-4 పెట్టి వాళ్ళ ఐలేను, ఈ 3-4 పెట్టి వెమ్లవాడ ఎమ్మెల్యే గారిని, ఈ 3-4 చూపించుకుంటా, ఈ ఏజెండాను చూపించుకుంటా దోస్తనే ఉన్నాడు. కానీ ఎంత పిచ్చోళమైనా తెలంగాణ వాళ్ళ మరీ ఇంత వాతలు పెడుతుంటే చూడకుండా చూసుకోకుండా ఉంటున్నాం అనుకోద్దు. పందికొక్కు మాదిరిగా కింద పొక్కలు పెడుతున్నాడు, కింద దోసుకొని పోతున్నాడు. ఈ దోసుకొని పోయేది కనీసం ఆ రోజు కనవల్లే మాకు, కానీ ఈ 2-3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క ఓటర్కి అర్థమవుతుంది. మామూలుగా కొట్టారు, జాడు కట్ట తీసుకొని ఉరికొచ్చి కొడతారు. ఈసారి గల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు వస్తే ఏమున్నా కూడా భజన బంతిలాగా ఆ మంత్రులే ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. ప్రజాపాలన లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి వ్యతిరేక పాలన. ఈ జీవో నెంబర్ 22 ఏంటది? నిషేధిత జాబితా అంటే తెలంగాణ అనే పదాన్ని ప్రపంచ పటంలో నుంచి నిషేధించడానికి జరుగుతున్న కుట్ర. ఇది వాస్తవం. తెలంగాణ ప్రజలందరూ విజ్ఞులు. తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డ గొంతెత్తి వెలుగెత్తి, రే బాబు, నీ అంత దరిద్రుడు, నీ అంత దరిద్రమైన పాలన మేము జీవితంలోనే చూడలేదని అందరూ రోడ్ల మీదకి వచ్చేసారు. ఆల్మోస్ట్ ఇప్పుడు ఎవ్వరు అంటే ఆ పాలన మెచ్చుకుంటున్నారనో, ప్రజాపాలనో, ఇంకోటనో ఎవ్వరు మాట్లాడలే. అసలు వాని పేరెత్తాలంటేనే అసలు ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం కూడా ఇవ్వకుండా వాడ అని పక్కకి వెళ్ళిపోతున్న రోజులు మనం చూస్తున్నాం బ్రదర్. వాస్తవం చెప్పాలంటే ఈ నిషేధిత అని అంటే ఉండే కొద్దికి తెలంగాణ నుంచి అతన్ని నిషేధం చేసే రోజు వస్తుందేమో. మరి అతను గుర్తు అంటే ఏదైనా కానీ నడుస్తున్నది నడిపించేద్దాము, అక్కస్సు తీర్చుకుందాము, కక్ష సాధింపు చేద్దాము, ఇలాంటివి చేయకూడదు. ఒక దేవుడి దయ్యకో లేకపోతే వాళ్ళు కుటుంబం చేసుకున్న పుణ్యానికో ఒక మంచి పొజిషన్కి వచ్చాడు అతను. అతని జీవితంలోనే ఊహించలేనంత మంచి పొజిషన్కి వచ్చాడు అతను. అంటే ఇప్పుడు దిగజారుడు రాజకీయాలు ఏమైనా చేస్తున్నాడా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి? మరి కాదంటారా? కనిపిస్తలేదా మీకు? అసలు తెలంగాణ గవర్నమెంట్ నడుస్తుందని మీరు అనుకుంటున్నారా? తెలంగాణలో సీఎంఓ ఉందా? మాకైతే తెలియట్లేదు, మాకైతే అర్థం కావట్లేదు. ఎవరో చేతి కింద నీళ్లు తాగుతూ, ఎవరో చెప్పినవి అన్నీ ఫాలో అవుతూ, తెలంగాణని సంకనాగిచ్చేసి తెలంగాణ ప్రజలను చెట్టుకొకరిని పుట్టకొకరిని చేస్తా
చిన్న పిల్లలండి, పాలిటెక్నిక్ పిల్లలు కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారంటే 97 జీవో అది. అసలు ఏదైనా చెయ్యింది ఎవరు? ధర్నాలు చెయ్యింది ఎవరు? ఏమంటారు, హాస్పిటల్లో కడుపుతో ఉన్న మనిషి కాడి నుంచి కాటికి వెళుతున్న ముసలాళ్ళ వరకు చెయ్యింది ఎవరు ధర్నాలు? కేసీఆర్ గారి పాలనలో పుట్టిన బిడ్డ కాడి నుంచి చనిపోయేంత వరకు మా కాకా ఉన్నాడు, మా బాపు ఉన్నాడు, తెలంగాణ తీసుకొచ్చిన మనిషి ఉన్నాడు, మమ్మల్ని బాగా చూసుకుంటాడన్న నమ్మిక ఎంత ఉందో బాబోయ్, ఈరోజు ఎలా గడుస్తుంది, ఈ రోజు తర్వాత మా పరిస్థితి ఏంటి అన్న పాలనలోకి తెలంగాణ వచ్చేసింది. ఈరోజు ఇంకా మళ్ళీ 100 సంవత్సరాలు వెనుకపోయినట్టు అనిపిస్తుంది. 10 సంవత్సరాలు కాదు, మళ్ళీ రికవరీ అవ్వాలి అని అంటే ఇంకొక 10-20 సంవత్సరాలు మంచి పాలన వస్తే కానీ ఈ తెలంగాణ బాగుపడేటట్టు కనపడలేదు. ఎందుకంటే అన్నీ తోడేయటమే కదా, తోడాలా, మూటలు కట్టాలా, పంపించాలా తన పీఠాన్ని. వాళ్ళ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకంగానే ఉన్నారు, ఎవ్వరూ సంతృప్తిగా లేరు. తెలంగాణ ప్రజలే కాదు, ప్రతిపక్షంగా గొంతు విప్పుతున్న ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒకటి అభాండం వేయాలి, వాళ్ళని జైలుకు పంపించాలి. ఆ కక్ష సాధింపు చర్యలు తప్పితే, కక్ష సాధింపు కేసులు తప్పితే ఈయన ఎలగబెట్టింది ఏదీ లేదు తెలంగాణ కోసం. ప్రతిదీ అడ్డగోలుగా ఈ నెల ఇది అయిపోయింది, మూట వెళ్ళింది, ఇంకో నెల దానికోసం ఏం చేయాలి, నెలకొక అవినీతి. అవినీతి. ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే స్కామ్ పార్టీ అనేది తెలంగాణలో కూడా పక్కా ప్రూవ్ చేసేసిండు రేవంత్ రెడ్డి పాలన ఇది. తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ సీఎంఓ పాలన కాదు ఇది. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు రేపొద్దున ఏ లిక్కర్ పాలసీని తెస్తాడు, ఆ తర్వాత ఇంకోటి పాలసీ తెస్తాడు, అంటే నెలకొకటి. ఇంకా మిగిలింది ఒక 18 నెలలు ఉంది. ఆ 18 నెలలు కూడా ఎలా గెటానయ్యి, ఎలా చేసుకొని, ఎలా అవ్వాలి అని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి ప్రజలని ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇది ఎంత చెప్పుకున్నా ఆ దరిద్రుడి గురించి, దరిద్ర పాలన గురించి యాస్టకు వస్తుంది, చికాకు వస్తుంది, యావగింపు వస్తుంది. లేదంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22 జియో ఈ విధంగా ఉందా? మాకు తెలంగాణ వ్యాప్తంగా దానికి సంబంధించిన ఇష్యూ మాకు తెలియదు. హైదరాబాద్ సంబంధించిన ఇష్యూ మాత్రమే మాకు తెలుసు. 22Aలో మొన్న గత 20 రోజుల కింద ఈ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి 22Aలో కుత్బుల్లాపూర్లో గాజుల రామవరం సర్కిల్ సంబంధించినట్టు మా ఈ 140 ఎకరాలు నిషేధ ప్రాంతంలో పెట్టారు. ఇది చాలా దారుణమైన విషయం. అందులో మాదేపురము, మల్లారెడ్డి నగరు, చిన్నకేశవ నగర్ అని 3 కాలనీలు ఉన్నాయి. మాకు 1967 నుంచి అంతకుముందు ఉన్న 56 నుంచి నేటి వరకు కూడా దానికి ప్రభుత్వానికి సంబంధించిన భూ దస్తావేజులు అన్నీ మాకున్నాయి. అలాగే 1989-90 ఆ ప్రాంతంలో లేఅవుట్ చేయడం జరిగింది. మా ప్రాంతంలో అనేక మంది ఉద్యోగస్తులు ఆ రోజు ఈ ప్రాంతం జీడిమెట్ల ప్రాంతంలో చాలామంది ఉద్యోగస్తులు ఆ రోజు చిన్ననో తక్కువనో ఎక్కువో ఎంతో పొదుపు చేసుకుని ఆ రోజు కొనడం జరిగింది. అవి నేటికి విలువ పెరిగి దాదాపుగా గజం 60,000-70,000 చొప్పున ఈరోజు విలువ పెరగడం జరిగింది. మరి వీళ్ళు రాత్రికే దాన్ని నిషేధ ప్రాంతం అని పెట్టడం చాలామంది ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కూడా 2014 నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక అక్కడ ఒక 1 mlకి సంబంధించిన నీటి రిజర్వాయర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మేము దానికి సంబంధించిన అక్కడ మేము దాదాపుగా 80% మంది ఇళ్ళ నిర్మాణం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. మేము అక్కడ అనేక దేవాలయాలు, హిందూ దేవాలయాలు, చర్చిలు, మసీదులు, కమ్యూనిటీ హాళ్ళు, అనాథ ఆశ్రమంలు, అక్కడ చాలా రకాలకు సంబంధించిన పాఠశాలలు కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇలా వీళ్ళు రాత్రికి మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు షేర్లింగంపల్లి వచ్చి ఇక్కడ హైదరాబాద్ నగరానికి సంబంధించిన గాజుల భవనంలో పెద్దది బస్ షెల్టర్ నిర్మాణం చేస్తున్నామని చెప్పిన 15 రోజులకే మాది నిషేధ ప్రాంతంలో పెట్టడం జరిగింది. మరి మొన్నటికి మొన్న మాకు జూలై 2020-21 కూడా మాకు జిహెచ్ఎంసీ అనుమతులు కూడా వచ్చినాయి. మరి ఇలా నిషేధం పెడితే మేము చాలామంది ఇబ్బంది పడుతున్నాం, మేము చాలా ఆందోళన కూడా చెందుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని వచ్చి కూడా మీరు హైడ్రా అంటే మీకు సంబంధించింది ఎక్కడైనా మీరు చేసుకోండి తప్ప మేము అది మా ప్రైవేట్ సంస్థ సంబంధించినటువంటి భూమి, ఆ భూమిని కనుక మీరు ముట్టుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఊరుకునేది లేదని సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జీవో ఏదైతే ఉందో మరి ఆ జీవోలో ఉన్నటువంటి నిషేధిత జాబితా మీ భూములు ఏమన్నా ఉన్నాయా, లేదంటే అవి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములా, లేదంటే మీ సొంత భూములా, ప్రైవేట్ ల్యాండ్స్ అవి? యాక్చువల్లీ 22A సుమారుగా 143 ఎకరాలు గాజుల రామవరం మాదేపురంలో ఆల్రెడీ సుమారు మేము అదే కాలనీకి చెందిన వాళ్ళం. సుమారుగా 143 ఎకరాలలో 329/2లో 9 ఎకరాల 13 గుంటలు, 329/3/8లో 29 ఎకరాల 15 గుంటలు, సుమారుగా 329/4 to 10 మధ్యలో 100 ఎకరాలపై ఉంది.
ఆల్రెడీ ఇక్కడ పబ్లిక్ ఆల్రెడీ నివసిస్తున్నారు. సుమారుగా ఈ కాలనీలన్నీ కూడా 20 సంవత్సరాల ముందే డెవలప్మెంట్ అయ్యడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఆ భూములకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? పేపర్స్ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ జూలై 21 జూలై 2026లో జిహెచ్ఎంసి బిల్డింగ్ పర్మిషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. జిహెచ్ఎంసి అధికారులు ఫీజ్ పే చేసుకొని పర్మిషన్ చేయడం, ట్యాక్స్ కడుతున్నాం. హెచ్ఎండబ్ల్యూఎస్ వాటర్ ఉంది, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, సీసీ రోడ్స్ ఉన్నాయి. మా దగ్గర సుమారుగా ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అన్నపూర్ణ దేవాలయాలు, చర్చిలు, బ్యాంక్, ఎస్బీఐ బ్యాంకు, యూనియన్ బ్యాంకులు, టవర్స్, రామ్కీ టవర్స్, లోదా బిల్డింగ్స్ లాంటి చిన్న చిన్న సమస్యలు. మన ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే జిహెచ్ఎంసి 57 సర్కిల్ అనేదే మాదేపురంలో ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ అధికారులు. అంటే ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇన్ని ఆధారాలుండి మరి అంత మంచి భూమిని గవర్నమెంట్ ఎందుకు తీసుకోవాలనుకుంటుంది అక్రమంగా? ముందుగా ఆల్రెడీ ఈ 22Aలో మాది ఎక్కడ కూడా ప్రొహిబిటెడ్ గవర్నమెంట్ ల్యాండ్ అని అయితే ఎక్కడ కూడా పెట్టలే. వాస్తవంగా ఎస్ఆర్ఓ రికార్డ్స్ ప్రకారం 22A అగ్రికల్చర్ అనేది పట్టాదారు పేర్లు వస్తున్నాయి. పట్టాదారు ఆల్రెడీ మాకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, ఎల్ఆర్ఎస్లు వచ్చాయి, అవన్నీ వచ్చాయి. కేవలము ఈ ప్రభుత్వం ఎందుకు అలా నిర్దేశం చేస్తుందో తెలియట్లేదు. స్థానిక ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారి దృష్టికి ఆల్రెడీ తీసుకెళ్ళడం జరిగింది. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు కూడా ఇది ఆల్రెడీ పట్టాదారు భూమి అనే ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామా అని కనిపిస్తుంది. ఎందుకంటే మొన్ననే 100 ఎకరాల బస్ షెల్టర్ అని గవర్నమెంట్ ప్రకటించిన తర్వాత ఈ 22A పెట్టి సుమారుగా ఈ 22Aలో అగ్రికల్చర్ భూమి అని పెట్టడం జరిగింది. అగ్రికల్చర్ ల్యాండ్ అన్నప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్లు ఇవ్వడం జరిగింది, పర్మిషన్లు, ట్యాక్స్లు ఇవ్వడం జరిగింది. కానీ గవర్నమెంట్ ఏమంటుందంటే ఈరోజు అవన్నీ కూడా బోగస్ అని. బోగస్ అన్నప్పుడు గవర్నమెంట్ కూడా బోగస్ కిందికి వస్తుంది. కాబట్టి అలా బోగస్ అనకుండా రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్లీ దీని స్పందన అయి మరి కొద్ది నిమిషాలు హరీష్ రావు గారు రావడం జరుగుతుంది. స్థానిక ఎమ్మెల్యే వివేక్ గారు, ఎమ్మెల్సీ షమీపూర్ రాజు గారు, స్థానిక కార్పొరేటర్లు, ఉద్యమకారులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి దీన్ని ముందు కొనసాగించాలని కోరుతున్నారు. రేవంత్ రెడ్డి ఇట్లా భూములు తీసుకుంటున్నాడు, కబ్జా తీసుకుంటున్నాడు. జనాలే పేదల భూమి గుంజుకోవడం అవసరం ఆయనకు? మనం కష్టపడి ఒక వాళ్ళు పేదలు ఏం చేసిండు, రూపాయి కష్టపడి భూములు కొనుక్కుని ఇల్లు కూడా కొడుతున్నాడు. ఏం లాభం? కష్టపడి ఇల్లు కట్టుకునే ఇల్లు, పేదలు ఇల్లు కూడా కొడుతున్నాడు, సిటీలో కట్టుకునే ఇల్లు కూడా కొడుతున్నాడు, షాపింగ్ కాంప్లెక్స్ ఇల్లు కూడా కొడుతున్నాడు, పెద్ద బిల్డింగ్లు కూడా కొడుతున్నాడు. అది పద్ధతి రేవంత్ రెడ్డి? వాడంత గలీజ్గా ఇవ్వలేడు చెప్తున్నా. వాడు వేస్ట్ క్యాండిడేట్. తెలిసి వాడిని కేజీ పోసాపోయారు జనాలు. కాదు, రేవంత్ రెడ్డి గారు అంత గలీజ్గా ఇవ్వలేడు. కేసీఆర్ చేసిన పథకాన్ని కాపీ కొడుతున్నాడు. సన్న బియ్యం కేసీఆర్ ఇచ్చిండు మా నాయకుడు, షాదీ ముబారక్ పైసలు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మళ్ళా రైతు బంధు ఇచ్చిండు. ఇవన్నీ మాకు ఆయన వాళ్ళ ఇల్లు మాకు సొంత ఇల్లు వచ్చినాయి. ఎవరు కాంగ్రెస్ దొంగల పాలనేది? దీని అంత దొంగల పాలన ఇవ్వలేదు. దొంగల అందరూ తిట్టుకుంటారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని. ఆయన అంత దొంగ ఇవ్వలేడు. ఏం చేస్తాడు జనాలకి? ఏం చేస్తలేడు జనాలకు. తులం కాదు, తులం పైసలు కూడా ఇవ్వలేదు ఎవరికి. పెన్షన్ కూడా ఇవ్వలేదు వాడు. ఎవరిచ్చి? కేసీఆర్ ఇచ్చినాయి. వీడు ఇచ్చినా? మన ఇంటికి వెళ్ళి ఇచ్చినా? ముసలోళ్ళని చంపుతా అవే కేసీఆర్ ఇచ్చిన 2000 కానీ మాకు ఒక్క పైస ఇవ్వలేడు బిడ్డ. మేము కడింత పని చేస్తున్నాము, పని జీతాలు కూడా ఆపేసాడు తండ్రి. బాత్రూమ్లు కడ కావాలంటే పైసలు వస్తాయని ఉంటే కిరాయి కట్టలేక, తిండి లేక, టిప్పలు లేక నేను ఇప్పుడు పోయిన డిసెంబర్ నుంచి 2 జీతాలు వచ్చినాయి. జీతాలు ఆపేసిండు గవర్నమెంట్, ఆపేసిండు అంత. 4000 రూపాయలు ఇస్తలేడు బిడ్డ, ఇస్తలేడు. మరి ఇది ప్రజాపాలన అని చెప్పుకుంటా. దొంగల పాలన ఇది, ప్రజాపాలన, దొంగల పాలన. దొంగ ఇవ్వలేడు. ఇప్పుడు హైడ్రా పెట్టిండు, మరి హైడ్రా తెస్తే జనాలకు మంచిగా అయిందట కదా? జనాలకు మంచి కాదు, చెడు అయింది. అది చెడ్డ అయింది. ఇది పెట్టి జనాల రెచ్చగొడుతున్నాడు, కొట్టుకున్నట్టు చేస్తున్నాడు వాడు. ఈ దొంగ ఇది తీసేయాలి, హైడ్రా తీసేయాలి. మొత్తం తీసేతనే బాగుపడతారు జనాలు. హైడ్రా చేయబట్టి చెరువులను కాపాడుతారు. ఏం చెరువులు కాపాడుతారు? చెరువులకి కాదు, వర్షాలు పడి చెరువులు ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి. పరిస్థితి ఏంది? ఏం చేస్తాడు? మూసినా చేస్తాడు, చేసినా చేయలేదు. ఇప్పుడు మన గోదావరి నీళ్ళు పోతే నిమ్మకు నీళ్ళు వచ్చి కూర్చున్నాడు. ఏం లాభం చెప్పు? పోతే పోయి అనుకున్నాడు. ఈ పద్ధతేనా అంది? ఆ కాళేశ్వరం వాళ్ళకి కాంగ్రెస్ పని ఇది అయిపోయింది. మొత్తం టీఆర్ఎస్ చేసిర్రు. కాళేశ్వరం కాంగ్రెస్ పీరియడ్లో నాశనమైంది అది. రేవంత్ రెడ్డి ఇప్పుడు
అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ పాలన మంచిగుండరా ఇప్పుడు అప్పుడు కేసీఆర్ ఉన్న పాలన మంచిగా ఉంది మాకు. రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు మాకు. అన్నీ చేసేయాలని దొంగ మాటలు, దొంగ అబద్ధాలు, దొంగ ఇదే మొత్తం. కేసీఆర్ చెప్పేది నీళ్ళు ఇచ్చిండు, ఇవి వాటర్ ట్యాంకులు పెట్టిండు, ఇంటికి నల్లా ఇచ్చిండు, ఇంటికి ఎవ్వరు బాధపడకుండా అని ఇంటికి నీళ్ళు ఇచ్చి పెన్షన్ పైసలు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మొత్తం చదువు అన్ని పైసలు ఇచ్చిండు ఆయన్నే తెలుసా. ఇంటింటికి ఆడపిల్లలకు చీరలు ఇచ్చిండు తెలుసా ఆయన. ఎందుకు లేడు? దొంగ వైద్యశాల తిరిగి పైసలు వచ్చాయి కానీ ఇయరిగా పైసలు రావు వానికి. ఆ కథాలను నిప్పుకుంటాడు. పోతే కాంగ్రెస్ పైసలు అట్లనే ఉన్నాయి, మన జిల్లాల పైసలు ఉన్నాయి. మన పైసలు తప్ప 100 రూపాయలు లేవు. రాడు ఎవ్వరు రాడు. శివ సాక్షి చెప్తాడు, అమ్మవారి సాక్షి చెప్తాడు, రాడు. ఏందమ్మా మరి 22 జియో నిషేధిత జాబితా గురించి ఏమంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం ఉద్ధరిస్తుండండి? ఇప్పుడు 22A జియో కింద చేసిన అంటున్నాడు కదా, మరి అలాంటప్పుడు అది ప్రభుత్వ భూమి అనుకున్నప్పుడు కట్టుకోవడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు? ముందు కట్టుకోవడానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు? ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరే అధికారులని ఎగ్గొట్టి ఎందుకు గోలగొట్టిపిస్తున్నారు? పేద ప్రజలతో ఆడుకుతామనే ఉద్దేశంతోనే కదా ఈరోజు. ఎవరు నష్టపోతున్నారు? పేద ప్రజలే కదా నష్టపోతుంది. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాల్సి వస్తుంది? పేద ప్రజలు అందరూ ఎక్కడ ఉండాలి? అక్కడ గుడిసెలు వేసుకొని వస్తే పోలీసులతోటి తీసుకొచ్చి కొట్టిస్తున్నారు. ఎంఆర్ఓలకు వెళ్ళి మాట్లాడితే మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడండి అంటున్నారు. ఎంఆర్ఓలకి మీరే చెప్తారు, మళ్ళీ మాకు ఎంఆర్ఓలతోటి మాకు మీరు కట్టుకోండి అని చెప్పిస్తారు. ఇది ఎంతవరకు సమంజసమండి? ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారికి పేద ప్రజలతోటి ఆడుకోవడం ఒకటేనా? ప్రభుత్వానికి వచ్చింది దేనికోసమైనా? పరిపాలన చేయడానిక, పేద ప్రజలతోటి ఆడుకోవడానిక? నేను క్వశ్చన్ వేస్తున్నాను ఈరోజు. ఆయన పరిపాలన చేయడానికి వచ్చి ఉద్ధరించడానికి వచ్చిండా, పేద ప్రజలతోటి ఆడుకోవడానికి వచ్చిండా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ ఆడమ్మ కదా, ఒక ఆడవాళ్ళతోటి అంత ఉసురు పోపించుకుంటున్నాడు కదండి. ఆడవాళ్ళతోటి ఉసురు పోపించుకుంటున్నాడు. లాభం ఏమైంది? ఇందిరమ్మ పేరు వాడుతుంటే ఆయనకి ఏం ఉపయోగం వస్తుందని? ఆడవాళ్ళతోటే కదా నువ్వు ఆట ఆడుకుంటున్నావు. బస్సులు అన్నావు, ఇది అన్నావు, అది అన్నావు, లాస్ట్కి వచ్చి గూడులు ఇరగొట్టేసి కూర్చుంటున్నారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడ బ్రతకాలా? ఎక్కడ ఉండాలా? మాకు గూడు కావాలి కదా. అవును, బస్సులు అయితే అదైతే మరి చాలా చీఫ్ అంటే చాలా చీఫ్ చెప్తున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళకి గౌరవం లేదు అంటే ఈ కాంగ్రెస్ పరిపాలననే జరిగింది. ఎందుకంటే ఫ్రీ బస్సులు పెట్టమని మేము అడగలేము కదా. అడగనప్పుడు పెట్టి నువ్వు 4 బస్సులకి 2 బస్సులు చేసి ఒక్క బస్సులో ఆడవాళ్ళు కొట్టుకునే అంత తీరుకు తీసుకొచ్చిన. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడన్నా ఆడవాళ్ళు బస్సులో కొట్టుకోవడం జరిగిందా? ఈ ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి ఒకరికొకరు కొట్టుకున్నారని మీడియాలు షో చేస్తున్నారు, పేపర్లలో చూపిస్తున్నారు. ఈ బస్సులో ఆడమే కొట్టుకుంది, ఈమె చుట్టాడు. అది అసలు ప్రభుత్వం ఎందుకు పెట్టింది చెప్పండి. సో ఇప్పుడు కుత్బుల్లాపూర్లో నిషేధిత జాబితాలో కొన్ని జాగలే కానీ లేదంటే కొన్ని ఖాళీలే కానీ చేరినాయి. వాటి గురించి అదే అంటున్నా, నేను అదే చెప్తున్నాను. అన్ని చేరినాయి. ఆ ప్రజలు ఎక్కడ పోతారు? ఆ ప్రజలు ఎట్లా బ్రతకాలి అనేదే మేము క్వశ్చన్ వేస్తున్నాం. ఈరోజు మేము అందరం ధర్నా చేసైనా సరే నిలబెట్టుకోవాలని ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండడం జరిగింది.